క్రైస్తులో ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును. ఈరోజు నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నీవు దుఃఖిస్తున్నావా? నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు నిన్ను మోసం చేస్తున్నారని, కన్నవారే నీ బాధని అర్థం చేసుకోవట్లేదని, నీ ఆరోగ్యం పాడైపోయిందని బాధపడుతున్నావా? లేక నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఇంకొని ఎదగలేకపోతున్నావని దుఃఖిస్తున్నావా? ఏ విషయంలో నువ్వు దుఃఖిస్తున్నప్పటికీ ఇక ఎంత మాత్రం నువ్వు బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ప్రభువు నీ దుఃఖమును సంతోషముగా మార్చగలడు. దిగులు, దుఃఖం ఇక నీ జీవితంలో నేను కృంగదీయలేవు. వాటి స్థానంలో దేవుడు నీకు సంతోషం, సమాధానాన్ని ఇవ్వగలరు. కేవలం దుఃఖిస్తూ చింతిస్తూ ఉండడం వల్ల నీ పరిస్థితి మారదు, కానీ నువ్వు ప్రార్థిస్తే మాత్రం నీ పరిస్థితి మారిపోతుంది. కాబట్టి నీ దుఃఖం సంతోషంగా మార్చబడాలంటే నీ ప్రభువుకి విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. ఆయన నీ ప్రార్థనను తప్పక వింటాడు. ప్రార్థన ద్వారా మాత్రమే మన పరిస్థితి మారుతుంది. మన దుఃఖ పరిస్థితి సంతోషంగా మార్చబడుతుంది.